జిల్లాలో 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణబద్ధంగా 10వ తరగతి విద్యార్థులచే ప్రత్యేకంగా చదివించాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి ప్రభుత్వ విద్యాలయాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, వివిధ గురుకులాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్లతో 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీల వారీగా గత సంవత్సరం 10వ తరగతిలో సాధించిన ఉత్తీర్ణ శాతం మరియు ఈసారి 100% ఉత్తీర్ణత సాధించడానికి తీసుకున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా 10వ తరగతి ఫలితాల్లో జిల్లా ఉన్నత స్థానాలను సాధిస్తూ ఆదర్శంగా నిలిచిందని, అదే స్ఫూర్తిగా ఈసారి కూడా 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రకారం విద్యార్థులను చదివించాలన్నారు. ప్రతి పాఠశాలలో రేపటి నుంచి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించి విద్యార్థులకు వీకున్న సబ్జెక్టులో ఖచ్చితంగా ఉత్తీర్ణత అయ్యేలా ప్రత్యేకంగా తర్ఫీదు ఇవ్వాలన్నారు. విద్యార్థులచే బట్టి పట్టించడం కాకుండా సబ్జెక్టు అర్థమయ్యేలా బోధించాలన్నారు. పేరెంట్స్ మరియు సంక్షేమ హాస్టల్లో సంక్షేమ అధికారులతో సమావేశాలు నిర్వహించి ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి ప్రతిరోజు పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు పరీక్ష సమయంలో టెన్షన్ కు గురికాకుండా ముందుగా స్ట్రెస్ మేనేజ్మెంట్ పై తర్ఫీదు ఇవ్వాలన్నారు. పిల్లల చదువుతో పాటు వాళ్ళు చెప్పదలుచుకున్నది ధైర్యంగా చెప్పినప్పుడే పరీక్షల్లో మరియు భవిష్యత్తులో కూడా రాణిస్తారన్నారు. ఆ దిశగా వారిని మోటివేట్ చేయాలని అన్నారు. 10వ తరగతి చదువుతున్న ఇప్పటికీ సరిగ్గా చదవటం, రాయటం రాని విద్యార్థులు ఉండటం దురదృష్టకరమని, ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రాథమిక స్థాయి నుంచి రాయడం, చదవడంపై త్వరలో ప్రైమరీ స్కూల్స్ టీచర్లతో కూడా సమీక్షల సమావేశాలు నిర్వహిస్తామన్నారు. స్కూళ్లలో కూడా అన్ని తరగతుల విద్యార్థులు సరిగ్గా చదివేలా, రాసేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలన్నారు. అంతకుముందు రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రధానోపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ పాఠశాలలకు ఆటోలు, ప్రైవేటు బస్సులు తద్వారా వచ్చే సమయాల్లో ఆయా వాహనాల డ్రైవర్లు కండిషన్లు, లైసెన్సులు, వాహన కండిషన్లు, వాహన కాల పరిమితి అన్ని పరిశీలించాలన్నారు. ముఖ్యంగా అధిక లోడుతో ఆటోలలో విద్యార్థులను రవాణా చేయడం ప్రమాదంగా జరుగుతున్నాయని, ఆటోలో 6గురికి మించి విద్యార్థులను తీసుకురాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, డిఈఓ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు, అన్ని మండలాల ఎంఈఓలు, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూళ్ల డీసీఓలు, ప్రిన్సిపల్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఓకేనా? మీరు అందరూ ఉద్దేశం ఏంటంటే హాస్టల్ మీద దోసేసి మేము బాగా చెప్తున్నాం, వాళ్ళు రావట్లేదు. ఇవన్నీ నా దగ్గర నడవండి ప్లీజ్. ఆయన హాస్టల్ చెప్పారైతే నెక్స్ట్ టీం కూడా హాస్టల్ పట్టుకున్నాను. ఇంతే కదా మరి. ఇప్పుడు పిల్లలు కనీసం పాస్ మార్కులు రావడానికి నేనేమో 100% వాళ్ళకి 110% రమ్మని అడగట్లేదు కదా, పాస్ ఏమని అడుగుతున్నాను. అటెండెన్స్ పాస్ అనేది మాదే రెస్పాన్సిబిలిటీ.